ఓకే. దర్శి అన్న, చెప్పన్నా. శీరత్ కపూర్ మ్యామ్తో మీకు ఆ సీన్స్, ఆ సీన్స్తో ఐ జస్ట్ కనెక్టెడ్ టు వెంకీ మూవీలో ఒక డైలాగ్ ఉంటుంది. వెంకీ మూవీలో రవితేజ గారు బయటకు వచ్చిన తర్వాత పిల్ల మొత్తం అలా మడత పెట్టేశారు. మరి నేనా ఎక్కడ కనిపించింది అట్లా? అంటే ఆ కెమిస్ట్రీ గురువు గారు అన్న దగ్గర ఒక రిథం ఉంది చూసారా, ఆ తర్వాత నీ బద్ది సీఫ్ సాఫ్ నా బద్ది సీఫ్ సాఫ్ ఇట్లా ఇది అవుతుంది. బట్ లేదు, కెమిస్ట్రీ అంటే ఐ థింక్ చెప్పేదేముంది, షీఈ్ అ టెరిఫిక్ యాక్టర్. చాలా చింపేసింది అసలు. అంటే మేము ఇనిషియలీ ఏ టైటానిక్ కానీ ఇట్లా విలువగానే ఆమె తిరుగుతుంది కదా, అప్పుడు దాకా నేను చాలా రోజుల క్రితం సినిమా చూసినా, మళ్ళీ అప్పుడు చూడగానే షీ వాజ్ దేర్ విత్ అస్ ఇన్ ద క్యారెక్టర్. సో బాగుండే. ఇంక ఇది నథింగ్ ఇంకా ఉంది, వెయిట్ చేయండి. ఇంకొక అసలు ఒక పెద్ద ఫంక్షన్ ఉంది, ఆ ఫంక్షన్లో చేసే పర్ఫార్మెన్స్ మీరు చూస్తే ఇంకా కుళ్ళుకోను, అట్లానే కుళ్ళుకో. ఇక చాలా మంచి అమ్మాయి, మంచి కెమిస్ట్రీ కుదిరింది మాకు. అంటే బలగం చేశారు కదా, ఏది కంఫర్ట్ జోన్ అంటే ఏం చెప్తారు? ఇదా అదా? అ గుడ్ స్క్రిప్ట్ ఈజ్ ఆల్వేస్ అ కంఫర్ట్ జోన్. సూపర్, థ్యాంక్ యూ. హాయ్ అండి. మీ ముగ్గురిని సింగిల్ ఫ్రేమ్లో చూస్తేనే ఫుల్ నవ్వుకుంటాం, ఎంజాయ్ చేస్తాం. అలాంటిది ఇప్పుడు ముగ్గురిని ఒకటే ఫ్రేమ్లో చూసి ఇంకా ఫుల్ ఎంజాయ్ చేస్తాం. థ్యాంక్ యూ. మళ్ళీ చూడండి ఇంకో ఫ్రేమ్లో. మమ్మల్ని ఇంతగా నవ్వుపించారు ఆన్ స్క్రీన్లో. ఆఫ్ స్క్రీన్లో మీరు చాలా బాగా ఎంజాయ్ చేసిన మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా? ఎవ్రీ మూమెంట్, ఐ థింక్ ఎవ్రీ డే. ఐ థింక్ ఆ ముందు అది చెప్పండి, అసలు సబ్స్క్రిప్షన్ ఉందా లేదా మీకు? థ్యాంక్ యూ, సో స్వీట్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ. సో యా, డెఫినెట్లీ ఆ ఫన్ ఉంటేనే అది ట్రాన్స్లేట్ అవుతుంది. అంతేగాని మేము మాది చేస్తాము మీరు మీది వీకెండ్ అంటే కుదరదు. అది ఇట్స్ ఆల్ లైక్ యువర్ దేర్ ఇన్ ది ఎలిమెంట్స్ అండ్ డెఫినెట్లీ ఇట్ వాస్ ఫన్. అంటే యూ బీటీఎస్ వీడియోస్ వస్తాయి కదా, దాంట్లో చూడండి మీకు ఇంకా తెలుస్తుంది. ఇంకా మహేన్న బా లేవమంటారు, కూర్చోమంటారు. ఓకే అన్న, యాత్ర 2 అయిపోయింది, సేవ్ ద టైగర్స్ 2 అయిపోయింది, సైతాన్ 2 ఇప్పుడు. విల్ హ్యావ్ టు ఫైండ్ ఎ స్టోరీ అండి. నేను రాయను, విల్ హ్యావ్ టు ఫైండ్ ఎ స్టోరీ అండ్ విల్ ఫిగర్ అండి. ఓకే అన్న, గంటనా ప్రియదర్శన్ నీకు అలాగే ఫిక్స్ అయిపోయినాం. చెప్పండి పర్లేదు, ఏ ఇష్టమైన. నువ్వు రవణ్ణే, నేను రవి అన్నలేదు. ఓకే, గుండెల్లో గంట అయిపోయినావు. సో ఈ సినిమాతో, ఈ వెబ్ సిరీస్తో, నార్మల్గానే చాలామంది గుండెల్లో గంట అయినావు, ఈ వెబ్ సిరీస్తో పర్టికులర్గా ఇంకా ఎక్కువ మందికి కంప్లీట్గా ప్రియదర్శి అంటే ప్రూవ్ చేసేసారు. సో కామెడీ అనేది మీకు ఉండింది, ఇది కాకుండా యాక్షన్ రోల్ మంగళవారం చేశారు. డిఫరెంట్ రోల్ ఏదైనా చేయాలి అనుకుంటే వాట్ ఈస్ యువర్ పర్ఫెక్ట్ రోల్ మీరు చూసేసుకుంటే? అది ఇక చేసేదాకా తెలియదు. అది ఇప్పుడు నేను కూడా ఇది చేసే ముందు నేను కూడా ఇట్లా అంటే ఇలాంటి క్యారెక్టర్, పెళ్ళైన క్యారెక్టర్, అందులో ఒక పెద్ద అంటే ఒక టీనేజ్ డాటర్ ఉండి ఇట్లా అనుకోలేదు. బట్ యాజ్ లాంగ్ యాజ్ అది పెద్దగా చెప్పేది ఏం లేదు, నా నచ్చితే చేద్దాం. అది సమ్ గ్రేట్ రైటర్ ఈజ్ రైటింగ్ థింకింగ్ ఆఫ్ మీ, సో ఐఎమ్ హ్యాపీ. చూద్దాం అది వచ్చినప్పుడే. పెద్ద దీనికి ఆన్సర్ చెప్పడం నాకేం లేదు. బట్ డ్రీమ్ ఈజ్ లైక్ దిస్ ఈజ్ ద డ్రీమ్. ఇట్లా మీ అందరికి షో చూపెట్టి మీ రెస్పాన్స్ చేసుకోవడం, దట్ ఈస్ ద డ్రీమ్ అండ్ దట్స్ ఇట్. ఇక అంత మీరు ఇచ్చే సపోర్ట్కి ఇక ఏమైనా చేయొచ్చు అన్న. దేవియాని గారు హాయ్, ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు. ప్రశ్న అడుగుతున్నావా ఇంకేమైనా అడుగుతున్నావా? సడన్గా టోర్ మారింది, అది డైలాగ్ చెప్పరా నీది? అబ్బాయి అమ్మాయిని అంటుంటే బాగుంది, అమ్మాయి అమ్మాయిని అబ్బాయి అమ్మాయిని అంటే వెరీ గుడ్. నాకు